హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చేతి వంట. ఈరోజు మనం చేసుకునే రెసిపీ బెండకాయ ఫ్రై. దానికి నేను 300 గ్రాములు బెండకాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయల్ని, ఉల్లిపాయల్ని, పచ్చిమిరకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం హీట్ ఎక్కాక ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచేయాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలను వేయాలి. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయిందండి. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోద్దండి, అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతేనండి, వేడివేడి బెండకాయ ఫ్రై తయారైపోయింది. దీన్ని పప్పులోకి కానీ, రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి రుచి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.